ఫోకస్ టీవీ మండల కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ పాఠశాలలో హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్న మహిళలు తమ ప్రతిభను ప్రదర్శించారు. సాంప్రదాయ ఆచారాలను, కళాత్మక నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహించబడ్డాయి. విజేతలకు బహుమతులు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సాంస్కృతిక విలువలు, సాంప్రదాయ కళారూపాలను ప్రోత్సహించడం సమాజంలో సానుకూలతను పెంచుతుందని, ముఖ్యంగా మహిళల సృజనాత్మకతకు ప్రోత్సాహం కల్పించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. కళారూపాల సంరక్షణ, ముత్యాల ముగ్గుల వంటి భారతీయ సాంప్రదాయ కళల ప్రాధాన్యతను గుర్తించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని వారు పేర్కొన్నారు. సమాజ సేవలో భాగస్వామ్యం హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న ఈ ప్రయత్నం ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందని, సామాజిక సేవలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తూ విజేతల ప్రతిభను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా మంచి స్పందన వచ్చింది అని, ఇది కేవలం సాంస్కృతిక కార్యక్రమే కాకుండా మహిళల సామర్థ్యాలను వెలికితీసే ప్రయత్నంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మహిళలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండల ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ విలేజ్ పోచంపల్లి అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈరోజు విదేశాలకు వెళ్ళిన పల్లెటూరు వాతావరణం గురించి బహు చక్కగా ముగ్గుల పోటీ పెట్టడానికి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు చొరవతోటి ఈ ముగ్గుల పోటీ పెట్టడం వల్ల ఆడపడుచులు అందరూ రంగురంగుల ముగ్గులేసి ఆనందంగా జరుపుకోవడం ఈ పండుగ విశేషానికి వాళ్ళు వన్న తీసుకొచ్చినట్టుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇలాంటి మన పండుగ మూలాలు పడిపోతున్న తరుణంలో పండుగల గురించి విశిష్టంగా చెప్పడం కోసం ఇట్లాంటి ప్రోగ్రాంలు చేయడం వల్ల ముందు తరానికి పండుగల గురించి విశిష్టత మరీ తెలియపరిచినట్టుగా ఉంటుంది. కాబట్టి అందరికీ పండుగ శుభాకాంక్షలు. గుడ్ ఆఫ్టర్నూన్. ఝాన్సీ రాజేందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన ముగ్గుల పోటీల్లో చాలా పెద్దంగర ప్రజలు చాలా ఘనంగా పాల్గొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము కూడా బాగా హ్యాపీగా ఉన్నాం. దూరం నుండి వచ్చినాం, హాస్టల్స్ నుండి. హ్యాపీగా ఉంది. పార్టిసిపేట్ చేసినాం. ఏదో చిన్న టైం మిస్టేక్ వల్ల ప్రైజ్ మిస్ అయినాం. చాలా హ్యాపీగా ఉంది. అండ్ బెటర్ లైక్ నెక్స్ట్ టైం అంటే హ్యాపీగా ఉంది. అంటే ఇంత ఘనంగా జరుపుకోవడం, అంటే ఆటలు, పోటీలు, ముగ్గుల పోటీలు ఇట్లాంటివన్నీ చేసుకోవడం మన సాంప్రదాయం. మేబీ ఇక్కడ అంతా హ్యాపీగా ఉంది. చాలా చిన్నపిల్లలు, పెద్దలు అంతా బాగా పార్టిసిపేట్ చేసిళ్ళు. అందరు హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ. మరి వైస్ బ్లాక్ ప్రెసిడెంట్ లావణ్యకి, మరి ప్రశాంతి రెడ్డికి, మంజుల, కవిత, రేణుక అండ్ మాధవికి, అదేవిధంగా మన లీడర్షిప్, కాంగ్రెస్ లీడర్షిప్ నుంచి వచ్చిన రమ్య నాయక్ గారికి, మరి సురేష్కి, విజయపాల్ రెడ్డికి, మురళి, మరి ఈ విలేజ్ ప్రెసిడెంట్ ఉప్పల నాయక్ గారికి, మరి అదేవిధంగా ఈ స్కూలు ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మరి ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరియు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు కనుమ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ. మరి అట్లానే మీడియా మిత్రులందరికీ ముగ్గులు పోటీ, ఎంత మంచి ముగ్గులు మా మహిళలందరూ వేసి ఇవన్నీ కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ఎంతోమంది మహిళలు ఇందులో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నేను ఈ ముగ్గులు పోటీ వెళ్ళినప్పుడు మా లీడర్స్ అనుకున్నారు సక్సెస్ అవుతుందా లేదా అని. నేను చెప్పాను, అమెరికాలో ఉన్నప్పుడే మేము వేటా అనే సంస్థ తరఫున, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ తరఫున ప్రతి ఇయర్ మేము ముగ్గురు పోటీలు చేసేవాళ్ళం. అక్కడ ఎంతమందిని ఒకే దగ్గర ఇట్లా పబ్లిక్ ఏరాది కాబట్టి ఎవరిళ్ళల్లో వాళ్ళు ముగ్గురు వేసుకొని వాళ్ళు వీడియోలు, ఫోటోలు పంపించి మళ్ళీ దాన్ని జడ్జికి పంపించినప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. నేను ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా చేద్దాము. మన పాలకుతులు ఎంతమంది టాలెంట్ మహిళలు ఉన్నారు, ముగ్గురు వచ్చిన వాళ్ళు అని ఐడియా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
పార్టిసిపేటెడ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇది కనుక సక్సెస్ అయితే మనం ప్రతి ఏడు రాజేందర్ రెడ్డి గారి ట్రస్ట్ తరఫున మనం చేసుకున్నాం. మరి ఇది పొలిటికల్ మీటింగ్ కాదు కాబట్టి నేను పొలిటికల్ గురించి మాట్లాడదలుచుకోలేదు. మహిళల గురించి స్పెషలీగా మీరందరూ కూడా పండగ కింద బిజీగా ఉన్న పిల్లలతోటి చుట్టాలతోటి మంచిగా ఇంత మంచిగా కార్యక్రమానికి మీరందరూ పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ 3 ప్రైజెస్. కానీ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ప్రైజ్ విన్నర్కి, సెకండ్ ప్రైజ్ విన్నర్కి, థర్డ్ ప్రైజ్ విన్నర్కి వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. మరి చాలా వరకు ఇంకా ముగ్గురు కూడా చాలా మంచిగా ఉన్నాయి. మీ అందరికి కూడా ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వస్తుందని కోరుకుందాం. మరి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ, పాల్గొన్న వాళ్ళందరికీ ముగ్గురు పోటీల్లో కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంతవరకు వచ్చినదే పోటీగా తీసుకొని ప్రతి దాన్ని కూడా మహిళలందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మహిళా లీడర్షిప్ అనేది ప్రతి దాంట్లో అవసరం. ఈరోజు ముగ్గురు పోటీలు ఉన్నది, రేపు ఇంకొక పోటీలు ఉంటాయి. సో ఇలాంటిగా మీరందరూ కూడా మహిళలకు చెప్పేది నేను ఒకటే, పెళ్ళవగానే మన జీవితం అయిపోలేదు, పెళ్ళవడంతో స్టార్ట్ అయిందని అనుకోవాలి. చాలా వరకు మహిళలు పెళ్ళవగానే, మదరవగానే మన జీవితం అయిపోయిందని అనుకుంటారు. కానీ అవ్వలేదు, అప్పుడే స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా మహిళలు ఉన్నప్పుడు మన చిన్నప్పుడు అంతా కూడా తండ్రి మీద, కొంచెం పెద్దగా అయిన తర్వాత అన్నల మీద, తమ్ముళ్ళ మీద, మళ్ళీ పెళ్ళైన తర్వాత భర్త మీద, కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లల మీద ఆధారపడి ఉంటాం. అది అనేది మనకి ఇండివిజువల్గా ఎప్పుడు కూడా మంచిదే, ఫలానే భార్య, ఫలానే తల్లి అనిపించుకోవడం. కానీ మనకంటూ కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. అది ఉద్దేశించే మేము వేట అనేది పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి చదువులు, పెళ్లి ఉద్యోగాలే కాకుండా మనకంటూ ఒక బేస్ ఉండాలి, మనకంటూ ఒక ఐడెంటిటీ, మనకంటూ ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సొసైటీ అనేది మన భర్త, పిల్లలు కాకుండా ప్రపంచంలో, సొసైటీలో ఇంకా వేరేది ఉంది. మన ఇంటితోటే పరిమితం కాకుండా మన ఊరు, మన గ్రామం ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మన గ్రామం తర్వాత మన మండలం, మండలం తర్వాత మన రాష్ట్రం. అట్లా మనం ఆలోచించాలే కానీ మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన గ్రోత్ కూడా అంతే ఉంటుంది. రాజేందర్ రెడ్డి గారు అప్పుడు పెళ్ళి చూపులప్పుడు వచ్చింది ఆవిడ చెప్తున్నా. ఆనాడు నాకు తెలియదు, మొత్తము వాళ్ళ ఫ్యామిలీ గురించే అనుకున్నా. మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, మా అమ్మ వీళ్ళందరూ ఉన్నారు, నా బాధ్యత అదే అంటే తర్వాత తెలిసింది పాలకుర్తి కూడా నా బాధ్యత అయిందని. చాలా హ్యాపీగా ఉంది పాలకుర్తి కూడా బాధ్యత తీసుకోవడం. మీరందరూ కూడా అదేవిధంగా మమ్మల్ని ఓన్ చేసుకోవడం కూడా మీ అందరికీ మరి ఒకసారి ఇంకొక థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి కంగ్రాచులేషన్స్ మీ టీం అందరికీ. థ్యాంక్ యూ.